వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర, మీరు చూస్తున్న డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం చూద్దామంటే పైథాన్లో క్లాసెస్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. ఈ క్లాసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసే ముందు మనకు అసలు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి తెలియాలి. దీని ముందు వీడియో మీరు చూసినట్లయితే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మీద బేస్ అయి ఉంది. ఈ వీడియోలో మనకి ఏంటంటే 2 వీడియోస్తో లింక్ అయి ఉంది. ఒకటి ఫంక్షన్స్ గురించి మీకు బాగా గ్రిప్ రావాలి, అలాగే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే కూడా బాగా గ్రిప్ రావాలి. మీరు ఆ 2 వీడియోస్ చూడకపోతే కనుక ఇక్కడ నేను కార్డ్స్లో వేస్తున్నా చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. మనం క్లాస్ స్టార్ట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, మన కంప్యూటర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న విజువల్ స్టూడియో ఎడిటర్ని ఓపెన్ చేసి దాంట్లో న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక న్యూ ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. దానికి క్లాస్ వైటీ అని పెట్టా. వైటీ అంటే యూట్యూబ్, వైటీ.py అని పెట్టా. మీకు తెలుసు .py పెట్టకపోతే మనకి పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అవ్వదు. సో మనం ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లాస్ అంటే ఏంటి తెలుసుకుందాం. క్లాస్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ ఫంక్షన్స్, దాంట్లో చాలా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. దానికి ఒక నేమ్ అనేది ఇస్తాం, దాన్ని క్లాస్ అని అంటాం. ఈ క్లాస్లో అప్లికేషన్ ఎలా ఉంటుందంటే, ఒక ప్రోగ్రామ్ అనేది రాసి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ప్రోగ్రామ్ మొత్తం ఆబ్జెక్ట్ కోసమే వర్క్ చేస్తుంది. ఇంకో అదే సేమ్ ప్రోగ్రామ్ని ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆబ్జెక్ట్ 2కి వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి చాలా మారుతున్నాయి, ప్రోగ్రామ్ అనేది ఒకటే. అంటే సింగిల్ ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్స్ పాయింట్అవుట్ చేస్తుంది. అంటే మనం ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే చాలు, ఏమైనా సింపుల్గా అన్నీ అదే యాడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుని సబ్మిషన్ చేసి ఒక థర్డ్ నెంబర్ ఇవ్వడం అంటే చూడండి, ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి మారిపోతున్నాయి. ఒకసారి ఆబ్జెక్ట్ ఏమో 1 అవుతుంది, ఒకసారి ఏమో ఆబ్జెక్ట్ 2 అవుతుంది, అలా మారుతుంది. ఫస్ట్ మనం క్లాస్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. దాని యొక్క సింటాక్స్ ఎలాగో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్లాస్ అని చెప్పి టైప్ చేయాలి. ఇక్కడ క్లాస్ అని చెప్పి టైప్ చేయగానే చూస్తే కనుక ఇది పర్పుల్ కలర్లో మారింది. పర్పుల్ కలర్ మారడం అంటే పైథాన్ అనేది మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దాన్ని డిటెక్ట్ చేస్తుందని. ఓకే, నేను ఇప్పుడు దీనికి ఏమి ఇస్తున్నానంటే నేమ్ అనేది సమ్మేషన్ అని ఇస్తున్నాను. సమ్మేషన్. ఈ సమ్మేషన్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ 2 రౌండ్ బ్రాకెట్స్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. అంటే మ్యాండేటరీ అయితే ఏం కాదు, కానీ నార్మల్గా మీరైతే మాత్రం పెట్టండి. ఓకే, క్లాస్ అనేది డిఫైన్ చేస్తాం. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామో మన క్లాస్ని కూడా అలాగే డిఫైన్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, అదే ఏంటంటే అండర్ స్కోర్ ఇనిట్ ఫంక్షన్ అంటాం. చూడండి, డిఫైన్ అండర్ స్కోర్ ఇనిట్. ఇది చూస్తే కనుక ఈ యొక్క స్పెషల్ క్యారెక్టర్ని ఏమంటామంటే మనం కన్స్ట్రక్టర్ అంటాం. ఈ కన్స్ట్రక్టర్ అనేది చాలా మెయిన్. ఎందుకంటే మేము ఇంత మెయిన్ అంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామనుకోండి, మనకి మెమరీలో ఏమవ్వాలి, సేమ్ ప్రోగ్రామింగ్ బట్ మెమరీ అనేది క్రియేట్ అవ్వాలి. ఆబ్జెక్ట్ 2 అనేది క్రియేట్ చేస్తే సేమ్ ప్రోగ్రామింగ్ బట్ మెమరీ 2 అనేది క్రియేట్ అవ్వాలి. అంటే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆబ్జెక్ట్కి ఒక మెమరీ అనేది క్రియేట్ చేస్తుంది. దానికే మనం ఏం చెప్తామంటే ఈ అండర్ స్కోర్ ఇనిట్తో మనకి దీనికి నేమింగ్ అనేది ఇస్తాం. ఓకే, ఫస్ట్ దీంట్లో మనం ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వాలి. చూసినట్లయితే ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మనం అండర్ స్కోర్ ఇనిట్ ఉంది, ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వాలి. ఏ ఆర్గ్యుమెంట్స్ ఇద్దాం మనం? ఫస్ట్ ఇవ్వాల్సిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే సెల్ఫ్. ఈ సెల్ఫ్ వల్ల యూజ్ ఏంటి చూద్దాం. సూన్ మనం దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సెల్ఫ్ ఏ బి. చూసినట్లయితే నేను A, B అనే ఇచ్చాను. ఈ A, B అనేది ఏంటంటే సమ్మేషన్ అనేది ఎప్పుడైతే కాల్ చేస్తామో అక్కడ ఆర్గ్యుమెంట్స్ కింద A, B అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఒక క్లాస్ని కన్స్ట్రక్ట్ చేసి అప్పుడు దాని యూసేజ్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెల్ఫ్ డాట్ ఈక్వల్ టు A, num2 ఈక్వల్ టు B. ఇక్కడ చూస్తే కనుక సెల్ఫ్ డాట్ num1 ఈక్వల్ టు A, సెల్ఫ్ డాట్ num2 ఈక్వల్ టు B. అంటే సెల్ఫ్ అనేది ఇప్పుడు మెయిన్ టాపిక్ అదే. మనకి ఒక మెమరీ అనుకోండి, ఈ మెమరీలో ఇది ఒక బకెట్. ఈ బకెట్లో ఎన్ని వేరియబుల్స్లోనే పెట్టచ్చు. ఆ వేరియబుల్స్ పెట్టాలంటే ఏం చేయాలంటే సెల్ఫ్ డాట్ అని చెప్పి ఆ వేరియబుల్ నేమ్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తే నేను ఏం చేశాను, ఇక్కడ సెల్ఫ్ అనేది మెమరీ ఇనిషియలైజేషన్ అయితే చేశాను. ఈ INIT అంటే ఇనిషియలైజేషన్ అని, మెమరీ ఇనిషియలైజ్ చేసామని మనం అర్థం. ఓకే, సెల్ఫ్ పెట్టి మెమరీ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత సెల్ఫ్ డాట్ num1. ఇప్పుడు ఈ సెల్ఫ్లో ఒక num1 అనే వేరియబుల్ నేను క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్లో మనకి ఏముంది, ఏ అనేది సేవ్ అయి ఉంది. సెల్ఫ్ డాట్ num2, ఈ num2లో ఇంకో వేరియబుల్ ఏం పెట్టాను నేను, B అనేది పెట్టా. అంటే ఇప్పుడు మన సెల్ఫ్లో ఉన్న బకెట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. అదేంటి, num1, num2. ఓకే, సింపుల్గా మనం ఇప్పుడు ఈ ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, ఆర్గ్యుమెంట్ ఏమి ఇస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి సెల్ఫ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ కింద ఇస్తాను. ఇప్పుడు ఈ సెల్ఫ్లో ఉన్న 2 నెంబర్స్ నేను బయటకు తీయాలంటే సెల్ఫ్ డాట్ A, సెల్ఫ్ డాట్ B, లే ఐదర్ సెల్ఫ్ డాట్ num1, సెల్ఫ్ డాట్ num2 అని చెప్పచ్చు. ఎందుకంటే మేము అక్కడ AB కాకుండా num1, num2 అని సేవ్ చేసాం. మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు సెల్ఫ్ డాట్ A ఈక్వల్ టు A అని పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే బిగినర్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఖచ్చితంగా అక్కడ ఏనే పెట్టాలని చెప్పి, ఏనే అక్కర్లా num1 అని పెడితే సెల్ఫ్లో num1 అనే ఒక వేరియబుల్ మీరు క్రియేట్ చేసినట్లు లెక్క. క్లియర్ కదా? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డిఫైన్ సమ్ అని పెడితే ఇది చూసారు కదా, రెడ్ కలర్లో మారింది. ఇదో పైథాన్ కీబోర్డ్. మీకు ఎప్పుడు చెప్తాను నేను, పైథాన్ కీబోర్డ్స్ ఎప్పుడూ మీరు ప్రోగ్రామింగ్లో వాడద్దు. సో SUMM అని పెట్టాను. ఇప్పుడు నేను బ్రాకెట్స్ ఓపెన్ చేయగానే ఆర్గ్యుమెంట్ అడుగుతుంది. ఏ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి దీనికి మనం? ఇప్పుడు మనం ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం. సెల్ఫ్
ఇప్పుడు ఈ సెల్ఫ్ ఆర్గ్యుమెంట్స్లో మనకి 2 నెంబర్స్ ఉంటున్నాయి. అదేంటి సెల్ఫ్ డాట్ num1 సెల్ఫ్ డాట్ num2. సింపుల్గా ప్రింట్ num1 ప్లస్ num2 రెండు ప్రింట్ చేసాం. అండ్ మనం ఏం చేద్దాం అంటే దీనికి కొంచెం సింటాక్స్ కూడా పెడదాం. సమ్మేషన్ ప్లస్ అని పెట్టా, సమ్మేషన్ కామా అని పెట్టా, అంటే ద సమ్మేషన్ అని చెప్పి ఆ నెంబర్స్ యొక్క సమ్మేషన్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే కనుక మనం క్లాస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం మొత్తం. ఫస్ట్ అసలు మళ్ళీ లైన్ 1 నుంచి వద్దాం. ఫస్ట్ లైన్లో ఏం పెట్టానంటే క్లాస్ అని చెప్పి ఆ క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఇవ్వాలనుకున్నా దాన్ని డిఫైన్ చేస్తా. డిఫైన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా మెయిన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫంక్షన్ అనేది మీరు సరిగ్గా కన్స్ట్రక్ట్ చేయలేకపోతే క్లాస్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడే మీకు ఏదైతే వేరియబుల్స్ ఇన్పుట్ తీసుకుంటున్నారో అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఏం చేయాలంటే మనం ఇనిషియలైజేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఈ ఇనిషియలైజేషన్లో మనం సెల్ఫ్ అనేది ఇచ్చి ఈ ఆర్గ్యుమెంట్స్ చూడండి, సెల్ఫ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. దాని తర్వాత ఏబి అనే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఈ ఏబి అనేవి సెల్ఫ్ అనే బకెట్లో వేరియబుల్స్ num1 num2 అని పెట్టి సేవ్ చేసాం. ఈ సెల్ఫ్ డాట్ num1 అంటే ఏం లేదు, సెల్ఫ్లో ఒక num1 అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. అదే మనకి ఇక్కడ సేవ్ అనేది అవుతుంది. మీరు చూసినట్లయితే నాది ఇంపోర్ట్ ఫంక్షన్ కానీ ఆ వీడియోస్లో వచ్చినప్పుడు అయితే ఫ్రమ్ ఫైల్ ఇంపోర్ట్ సర్టన్ థింగ్ అంటే మనం ఇలాంటి సింటాక్స్ వాడాం. సెల్ఫ్ డాట్ num1 ఎలా వాడాము, ఫైల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ వాడాం. ఓకే, అక్కడతో అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే సెకండ్ ఫంక్షన్ అంటే డిఫైన్ సమ్ అని చెప్పి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే సెల్ఫ్ ఒకటే ఇచ్చా. ఎందుకంటే సెల్ఫ్ ఒకటే ఇచ్చా. సెల్ఫ్లో మనకి సెట్ ఆఫ్ వేరియబుల్స్ బోర్డులు ఉన్నాయి. ఆ వేరియబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ తీసుకుందాం, num1 num2 తీసుకుందాం. ఈ num1 num2 మనం యాడ్ చేస్తే ఏమైంది, మనకి అవుట్పుట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. మనం ఏమేంటి సింగిల్ ప్రోగ్రామ్ రాయాలి, బట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి అనేది వర్క్ అవ్వాలి. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం దాన్ని ఏమంటామంటే ఇన్స్టెన్స్ క్రియేటింగ్ అంటాం. ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఒక 10 శాంపుల్స్ దాంట్లో ఒక శాంపుల్ బయటకు చేస్తే దాన్ని ఇన్స్టెన్స్ అంటాం. అలాగే మనం ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓబీజే అని 1 అని పెట్టా, మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేయడం ఎలాగంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ ఇచ్చి ఒక రౌండ్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేయాలి. ఈ క్లాస్ నేమ్ ఇచ్చి ఒక రౌండ్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేయాలి. చూసారు కదా మీరు, ఇప్పుడు రౌండ్ బ్రాకెట్ ఓపెన్ చేయగానే నాకు ప్రాంప్టింగ్ అనేది వస్తుంది. ఏ కమా బి ఫంక్షన్కి మనకి ప్రాంప్టింగ్ ఎలా వస్తుంది, ఫంక్షన్ క్రియేట్ చేయగానే 2 పారామీటర్స్ మనకి 3 పారామీటర్స్ ఏదైనా ఏమని ఇక్కడ చూసినట్లయితే ఈ 2 పారామీటర్స్ ఏ కమా బి అనేది మనం ఎక్కడ రాసాం, ఇనిషియలైజేషన్లో రాసాం. ఆ ఇనిషియలైజేషన్ అనే ఫంక్షన్ ఈ యొక్క సమ్మేషన్ దగ్గర బాగా ఉపయోగపడుతుంది. అందుకని మీకు చెప్తున్నా ఈ ఫంక్షన్ ఏదైతే రాస్తామో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్పుట్ అనేది మనం తీసుకోవాలి. ఏ అడుగుతుంది, A5, 2. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఇనిషియలైజేషన్ కూడా చేసాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. మనకు అవుట్పుట్ 5, 2 అంటే ఎంత రావాలి, 7 రావాలి. అవుట్పుట్ వస్తుందా, అవుట్పుట్ అయితే ఏమీ రావట్లా. ఎందుకని అవుట్పుట్ ఏమీ రావట్లా, మీరు క్లాస్ని అయితే ఇనిషియలైజ్ చేశారు, మరి క్లాస్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేయాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు సమ్మేషన్ అని పెట్టి 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆ ఇంటీజర్స్ అనేవి ఇచ్చేసాం. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈ క్లాస్లో నుంచి మనం ఒక ఫంక్షన్ కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలండి అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ 1 డాట్ సమ్ అని ఉంది కదా, ఫంక్షన్ కాల్ చేయడం అంటే ఇలాగా. ఈ ఫంక్షన్ కాల్ అనేది లేకపోతే కనుక ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆబ్జెక్ట్ 1లో సమ్ అనే ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నా. ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్గా ఈ ప్రింట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ కమాండ్ అనేది వర్క్ అవుతుంది. చూడండి అక్కడ ఏమవుతుందో, ద సమ్మేషన్ 7 అనేది వచ్చింది. అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, సమ్మేషన్ 7 అనేది వచ్చింది. ఇప్పుడు అలాగే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం మనం. ఆబ్జెక్ట్ 2 ఈక్వల్ టు సమ్మేషన్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే 10, 9 ఇద్దాం. అంటే 19 అనేది మనకి రావాలి. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ 1 క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ 2 క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇంకోటి చూస్తే ఏమవుతుంది, ఆబ్జెక్ట్ 2 డాట్ సమ్ అని ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఏమొస్తుందో, 19 వస్తుంది. అంటే ఇదొక 1 ఆబ్జెక్ట్, ఇదొక సెకండ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కనుక మన ఫంక్షన్ ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఆబ్జెక్ట్ 2 ఈక్వల్ టు సమ్మేషన్ 10, 9 అని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుందంటే A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 9 అనేది అవుతుంది. సో ఈ సెల్ఫ్ డాట్ num1 ఈక్వల్ ఏమవుతుంది, సింపుల్గా 10, 9 అవుతుంది. ఓకే, ఇక్కడ 10, 9 అయిన తర్వాత ఈ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఈ యొక్క క్లాస్లో నుంచి మనం ఒక ఫంక్షన్ కాల్ చేసామో ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు చూస్తే కనుక ఈ ఆబ్జెక్ట్ 1 అనేది ఉంది కదా, ఈ ఇనిషియలైజేషన్ అవ్వకపోతే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. సో మనం దీన్ని ఏమంటున్నాం అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటున్నాం.
ప్రోగ్రామింగ్ అనేది ఒకటే ఉంది, బట్ ఈ ప్రోగ్రామింగ్ మొత్తం దేని చుట్టూ ఓరియంట్ చేస్తుంది, ఏదైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ చుట్టూ ఓరియంట్ చేస్తుంది. అంటే ఆబ్జెక్టే మెయిన్ ఇక్కడ మనకి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాని చుట్టూ ఈ ప్రోగ్రామింగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇచ్చిన ఇన్పుట్ బట్టే మనకున్న ప్రోగ్రామింగ్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం రాసింది ఓన్లీ వన్ ప్రోగ్రామ్, బట్ ఎన్ని ఆబ్జెక్ట్స్ కన్నా వర్క్ చేసుకోవచ్చు. ప్యారలల్ ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది, ఎన్నిటికన్నా చేసుకోవచ్చు. బట్ ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది, బోల్డ్ మెమరీ స్లాట్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.